అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సమ్మర్ సీజన్ మొత్తము మార్నింగ్ మొత్తం ఎంత వేడిగా ఉంటుందంటే తట్టుకోలేము. కానీ ఈవినింగ్ 5 తర్వాత చల్లటి గాలి, వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది. అసలు ఇంత మార్పు ఎలా ఉంటుందో తెలీదు. సడన్గా చేంజ్ అయిపోతుందనమాట ఈవినింగ్ కాంగానే. ఇంకా ఈవినింగ్ కాంగానే మేమైతే బయటనే కూర్చుంటాము. ఎక్కువసేపు బయటనే ఉంటాము. ఇక కొంత టైం తర్వాత దోమలు అవి వస్తుంటాయి కాబట్టి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాం. కానీ ఆల్మోస్ట్ పడుకునే వరకు బయటనే కూర్చోవడము. మా బాబు కూడా బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. నేను కూడా అక్కడే కూర్చొని చల్లటి గాలి అయితే ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే సిటీలో అయితే ఇంత ఫ్రెష్ గాలి అయితే తగలదు కదా. అందువల్ల ఉన్నంతసేపు అయితే నేను అక్కడే కూర్చుంటాను. ఇంకా ఈ పిల్ల అయితే అక్కడికి ఇక్కడికి దూకుతుందనమాట. మా బాబు దాన్ని చూసి అరుస్తూ ఉన్నాడు. వాడు అరిచేసరికి అదైతే పారిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. 4 అవుతుంది. 4 ఆ టైంకి అయితే రోజు మా బాబుని అయితే స్విమ్మింగ్ క్లాసెస్కి అయితే పంపిస్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో ఏదో ఒక యాక్టివిటీ అయితే నేర్చుకుంటేనే పిల్లలు అనేవాళ్ళు కొంచెము డైవర్ట్ అవుతూ ఉంటారనమాట. లేకపోతే ఫోను టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. మిగతా టైంలో స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ టీవీ చూసే ఛాన్స్ తక్కువ కాబట్టి అప్పుడు అంత ప్రాబ్లం ఉండదు. కానీ సమ్మర్ 1 మంత్ కూడా కాదు, 1.5 మంత్ మొత్తము ఇక ఖాళీ టైం అంతా ఫోను టీవీ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టము. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నది కూడా ఉంటుంది కదా. ఈ టైం అయితే మనకి సమ్మర్ టైంలో తప్ప మిగతా ఏ టైంలో మనము ఇలాంటివి యాక్టివిటీస్ నేర్పించడానికి కుదరదు. మనకి ఓపిక ఉండదు, వాళ్ళకి ఓపిక ఉండదు. కాబట్టి ఈ టైంని అయితే నేను అసలు మిస్ చేసుకోను. ఇప్పుడే కాదు, వాడు ఎల్కేజీ ఆ టైం ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ టైంలో ఏదో ఒక సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయడము, ఇట్లా స్విమ్మింగ్ పంపించడము ఏదో ఒకటి అయితే నేను అలవాటు చేశాను. రాను రాను జనరేషన్ పిల్లలు ఎంత షార్ప్గా ఉంటున్నారంటే మనము ముందే మన పిల్లలకి అన్ని స్కిల్స్ నేర్పిస్తూ ఉంటే తప్ప రాను వచ్చే జనరేషన్లో అయితే వాళ్ళు ఉండాలంటే కష్టం. కాబట్టి అన్నీ అయితే నేర్పించుకోవడమే ప్లాన్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ డే అయితే నేను హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాను. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ ఇల్లు చూడడం కోసమే నేనైతే వెంటనే వచ్చేయాల్సి వచ్చింది. అంటే రూమ్ అయితే షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాము. ఇది కొంచెము మా బడ్జెట్కి ఎక్కువగానే ఉంది. దానివల్ల అయితే ఇది పెండింగ్లో ఉంది. ఇల్లు మాత్రము సూపర్గా ఉంది. కొంచెం ఓల్డ్గానే ఉంది కానీ ఇంకా వెంటిలేషన్ వాస్ ప్రకారం అన్నీ అయితే సూపర్గా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఇల్లు షిఫ్టింగ్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే ఇదే టైం అనమాట. ఎందుకంటే మిగతా టైంలో చూసుకుంటే అంత ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. మళ్ళీ స్కూల్స్ ఉంటాయి కాబట్టి వేరే ఎక్కడెక్కడో రూమ్ షిఫ్ట్ అయితే స్కూల్ చేంజ్ చేయటం అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. దానికంటే ఈ టైంలోనే ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ అని చెప్పేసి ఇప్పుడే సీరియస్గా అయితే వెతుకుతున్నాము. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే కరివేపాకు తీసుకెళ్ళు ఇంట్లో కరివేపాకు లేదు అని చెప్పాను. దానివల్ల అయితే ఇంత కరివేపాకు అయితే తీసుకొచ్చారు. ఇదంతా మాకు ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఎంత కరివేపాకు వేస్తాం చెప్పండి, కొంచెమే వేస్తాము. మా ఆయన అయితే చెప్పినందుకు ఇంత తీసుకొచ్చాడనమాట. తెస్తేనేమో ఇంత తెస్తాడు, లేకపోతే 1, 2 కనపడినట్టుగా తెస్తాడు. అసలు ఈ మగవాళ్ళ బిహేవియర్ ఏంటో, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలీదు. ఎప్పుడు ఆడవాళ్ళనే మీదనే కంప్లైంట్ చేస్తారు కానీ మగవాళ్ళల్లో కూడా కనపడని ఇలాంటి స్కిల్స్ ఉంటాయన్నమాట. అంటే ఏదైనా చెప్పంగానే ఒక్కసారి తీసుకొచ్చి ఇంత తెచ్చి పడేస్తారనమాట. అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇక అసలే తేరు. అలా ఉంటుందన్నమాట. అంటే ఓన్లీ ఈ ఒక్క విషయంలో, ఈ కరివేపాకు విషయంలోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని విషయాలలో అలానే అనమాట. అంటే చెప్పాను అనుకో, చెప్పింది కదా అనేసి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చేస్తారు. అదే ఒకవేళ చెప్పినా కూడా పట్టించుకోకుండా ఉన్నాడు అనుకో అసలే తేడనమాట. అలా ఉంటుంది. అంటే ఈయనొక్కడే కాదు, చాలా వరకు మగవాళ్ళ బిహేవియర్ ఇలానే ఉంటుంది అనమాట. అంటే ఆడవాళ్ళని అందరూ అంటారు కదా, ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు స్వీట్గా మాట్లాడతారో తెలియదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి, ఎప్పుడు ఎలా
అరుస్తారో తెలీదు అని అంటారు, కానీ కనపడకుండా మగవాళ్ళల్లో కూడా మూడ్ స్వింగ్స్ అయితే చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చెప్పగానే దాన్ని ఓవర్గా తీసేసుకొని చేస్తారనమాట. ఒక్కోసారి వాళ్ళకి చేయాలనిపించలేదు అనుకో, మనం మొత్తుకున్నా సరే పట్టించుకోరు. అలా ఉంటుందన్నమాట మగవాళ్ళ మూడ్ స్వింగ్స్. వాటి గురించి ఎవరు పెద్దగా అబ్జర్వ్ చేయరు కాబట్టి అంతగా తెలీదు. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. అంటే ఓన్లీ మా హస్బెండ్ ఒక్కడే కాదు, చాలా వరకు అందరు అలానే ఉంటారు. కాకపోతే ఎక్కువ మంది ఎవరు అబ్జర్వ్ చెయ్యరు. అందరూ ఏమనుకుంటారంటే వర్క్ టెన్షన్ ఉంటుంది కదా, అలా ఉండడం వల్ల వాళ్ళు అలా ఉంటారంటారు. కానీ వర్క్ టెన్షన్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి లేడీస్ లాగానే. దానికి వాళ్ళు ఏం పేరు పెడతారంటే వర్క్ ప్రెషర్ ఉంది, వర్క్ టెన్షన్ ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి దానికి ఆ పేరు పెట్టేసి మనల్ని నోళ్ళు అయితే మూపిచ్చేస్తారు. కానీ దాన్ని నిజంగా కరెక్ట్ వర్డ్ ఏదైనా ఉన్నదంటే అది కూడా లేడీస్లో ఉన్నట్టుగానే మూడ్ స్వింగ్స్ అనేది అబ్బాయిలకు కూడా ఉంటుంది. దాన్ని వాళ్ళు అట్లా మార్చి చెప్తారనమాట. మనకేమో అదన్నమాట మ్యాటరు. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? మీకు కూడా నాలాగానే అనిపించిందా లేదా కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. నేనైతే ఈరోజు సాటర్డే కాబట్టి మ్యాంగోతో అయితే, మా ఇంట్లో మ్యాంగో ఉంది, పుల్లటి మ్యాంగో అని చెప్పేసి దాంతో అయితే పప్పు చేసుకున్నాను. ఇంకా ఇద్దరమే కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఇంకా రేపటి కోసం సండే కోసం అయితే ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను. అవి ఈవినింగ్ అయితే మిక్సీ వేసుకోవాలి. ఇంకా సమ్మర్ కాబట్టి ఎర్లీగానే మిక్సీ వేసేసి పడుకునే ముందు అయితే పిండిని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే నైట్ మొత్తము బయట పెట్టేస్తే పిండి అయితే పులిసిపోతుందని చెప్పేసి ఇంకా ఎర్లీగానే మిక్సీ పట్టేసి నైట్ పడుకునే ముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా తినేటప్పుడు అయితే టీవీ అయితే కంపల్సరీ, తినేటప్పుడే కాదు నాన్ స్టాప్గా అయితే టీవీ చూస్తూనే ఉంటాను నేను. ఇంకా రూమ్ షిఫ్టింగ్ ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి ఆన్ ద స్పాట్లో అయినా సరే రూమ్ షిఫ్ట్ అవ్వడానికి రెడీగా అన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. కొన్ని సామాన్లు అయితే సర్ది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి సర్దుకోవడం కష్టం అవుతుంది కాబట్టి, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి అవన్నీ నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్. అందువల్ల కొన్ని సర్దుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా వాటి కోసమే బస్తాలు అవన్నీ అయితే తెచ్చుకున్నాను. ఇంకా షిప్పర్స్ కూడా తెచ్చుకున్నాను. మా బాబు టాయ్స్ అనమాట, మొత్తం బస్తా టాయ్స్ ఉన్నాయి వాడికి. ఇంకా మిగతావి ఏవైనా బాక్సులు అట్లా ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసేస్తున్నాను. ఇంకా అవసరం లేనివి అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ పడేస్తున్నాను అనమాట. అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవాలన్నా కష్టమైపోతుంది. అన్నీ ఒకేసారి పడేయాలన్నా కూడా పెద్ద డస్ట్బిన్ కావాలన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో రూల్ ఏంటంటే ఏదైనా చెత్త పడేసినా సరే మనము ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాలి. అంటే ఎక్కువ క్వాంటిటీలో చెత్త ఉన్నదనుకో దానికైతే మనీ అయితే అడుగుతారనమాట. చెత్త తీసుకెళ్ళే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే తీసుకెళ్ళరు, లిమిటెడ్ ఉంటేనే తీసుకెళ్తారు. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. అందుకే నేను అన్నీ ఒకసారి పడేస్తే మనకే బొక్క అని చెప్పేసి రోజుకొని అవసరం లేని అయితే పడేస్తూ ఉన్నాను. ఇంకా ఏమన్నా దుప్పట్లు అట్లాంటివి ఉన్నా కూడా అవన్నీ వాష్ చేసి ఇంకా అవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను. రోజు కొంచెం పనులు, ఇంకా ఈవినింగ్ ఆ టైంలో అయితే ఇల్లు చూసుకోవడానికి, సర్చ్ చేసుకోవడానికి వెళ్ళడము, ఇలా ప్యారలల్గా చేస్తున్నాను. ఎందుకంటే మా బాబుని అయితే ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాను కాబట్టి వాడు మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు అన్ని పనులు అయితే క్లియర్ చేసేసుకోవాలని ప్లాన్